యోగా అనేది అంటే మనం కూర్చొని కూడా యోగా చేయొచ్చు అన్నారు కదా! అనారోగ్య సమస్యలు ఉన్నవారు అంటే. ఎలాంటి ఆహ్, ఆసనాలేయొచ్చు? అవును. ఇప్పుడు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో గూడా పేషెంటు అంటే కూర్చోవడం గూడా చేత కాదు. పడుకునే ఉండాలి. అటువంటి పరిస్థితిలో గూడా ఈ పొట్ట ఏదైతే ఉందో ముందుకి, వెనక్కి ఆడిస్తుంటే గాలి పీల్చినప్పుడు ముందుకి, గాలి వదిలినప్పుడు లోపలికి. ఎంప్టీ స్టమక్. ఇట్లా చేస్తూ బ్రీదింగ్ చేస్తే అబ్డామినల్ బ్రీదింగ్ అంటాం. అదే భస్త్రిక అంటాం. కపాలభాతి అని కూడా అంటారు కొందరు. అది ఆ అబ్డామినల్ బ్రీదింగ్ పడుకుని చేసినా సరే, కూర్చొని చేసినా సరే చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. అది డయాబెటీస్నే కాదు, పొట్ట తగ్గించడమే కాదు, వెయిట్ తగ్గించడమే కాదు, లంగ్ కెపాసిటీయే కాదు, అనేక విధాలుగా అబ్డామినల్ బ్రీదింగ్ అనేది మాకు యోగాలో సూక్ష్మం అనే దాంట్లో స్టాండింగ్లో ఉంటాయి. అదే కూర్చుని పద్మాసనం మీద కానీ, వజ్రాసనం మీద కానీ, సుఖాసనం మీద కానీ కంఫర్టబుల్గా కూర్చుని చేయొచ్చు. సో చేసినప్పుడు రిజల్ట్స్ బాగా వస్తాయి. అందులో స్లోగా మొదలెట్టి స్పీడ్ పెంచి తర్వాత మళ్ళీ స్లో చేసి ఇది మామూలు భస్త్రికా ప్రాణాయామం. ఇది కాక నాడీ శోధన ప్రాణాయామం అనేది కూడా కూర్చొని చేసేది. లెఫ్ట్ నాస్ట్రిల్తో పీల్చుకొని రైట్ నాస్ట్రిల్తో వదిలేసి మళ్ళీ రైట్ నాస్ట్రిల్తో పీల్చుకొని లెఫ్ట్ నాస్ట్రిల్తో ఇట్లా ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ దాకా చేయొచ్చు. ఎంత లోతుగా పీల్చుకుంటే అంత బెనిఫిట్. మంచి క్వాలిటీ ఎయిర్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి. అంటే పొల్యూటెడ్ రోడ్ల మీద అట్లాంటి చోట అసలు ఏం చేయకూడదు. సో ఎక్కడైతే చెట్లు ఉన్నాయో డాబా మీద కానీ కిటికీలు ఓపెన్ చేసి ఇంట్లో కానీ వర్షాలు వస్తుంటే ఇంట్లోనే చేసుకోవాలి. కానీ కిటికీలు ఓపెన్ చేసి గాలి బాగా వచ్చేటట్టు, ఈ కిచెన్లో పొగలు అవి రాకుండా ఉండేటట్టు, అట్మాస్ఫియర్ బాగుండేటట్టు చూసుకుని యోగా ప్రాక్టీస్ చేయాలి.